వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. నాను మీ జోగినాన్ని వచ్చాను. ఒకప్పుడు వాటర్లో ప్రభుత్వాలను ఎన్నుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వమే వాటర్లను ఎన్నుకొని పక్క ఊళ్ళ నుంచి తీసుకొచ్చి ఓట్లు ఏం చేసుకుంటుందని మొన్న ఏపీలో జరిగిన 2 జెడ్పీటీసీ ఎన్నికల మీద సోషల్ మీడియాలో తెగ జోకులేసేసుకుంటున్నారు ప్రజలు. రాజకీయాలు మరీ కామెడీ అయిపోయాయండి బాబు ఇప్పుడు. ఇంకా మరి ఈ వారం మన పొలిటికల్ తమాషాలు ఏమున్నాయో చూసేద్దాం. మరి అంతకంటే ముందు హెడ్లైన్స్లోకి వెళ్ళిపోదాం. సూపర్ హిట్ అంటున్న చంద్రబాబు, సూపర్ 6 సూపర్ హిట్. హిట్ కాదు ఫట్ అన్న అంబటి, సూపర్ 6 సూపర్ ఫ్లాప్. జడ్పీటీసీ ఎన్నికలపై పేరు నాని సెటైర్. బరితెగించిన అమ్మ ఏదో చేసిందంట, అట్టా ఉంది మీ తంతు. పవన్ కళ్యాణ్ పై జడ శ్రవణ్ కుమార్ ఫైర్. నువ్వెట్ట ఉప ముఖ్యమంత్రి, నువ్వెట్ట నాయకుడివి. బోరు బోరుమని ఏడ్చిన సీమ సిన్నమ్మ. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్న తెరకాసు. అన్నా రావడం కుదరదులేనా, ఇవాళ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా. సూపర్ హిట్ 100 డేస్ పక్క బొమ్మ అదుర్సు హీరో ఎరగదీశాడు. ఐటెం సాంగ్ అదిరిపోయిందని కొత్త సినిమాలు ఇడదేలేని రోజు థియేటర్ల ముందు నిలుచొని రేటింగ్ ఇచ్చేస్తున్నారు ఫ్యాన్స్. అలాగే తానిచ్చిన హామీలన్నీ సూపర్ హిట్ అని తనకు తాను రేటింగ్ ఇచ్చేసుకుంటున్నారు బాబు గారు. నమస్కారం సార్. ఏంటి సార్ చాలా ఆనందంగా ఉన్నారు ఇవాళ? ఏమమ్మా ఆడబిడ్డలు అందరూ ఆనందంగా ఉన్నారా? అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు సార్. ఏమమ్మా సార్ అడుగుతున్నారుగా, చెప్పండి చెప్పండి. ఆనందంగా ఉన్నామంటే ఊరంతా పెట్టి గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని వ్యక్తం చేయండి. కొట్టండి అమ్మా, కొట్టండి కొట్టండి చప్పట్లు కొట్టండి. సూపర్ 6 సూపర్ హిట్. అవునా కాదా? సూపర్ హిట్టా? అవునా? ఏ నిజమా? అవునంటే చేతులెత్తి చెప్పండి అవునని. చెప్పండి అమ్మా, చప్పట్లు కొట్టండి కొట్టండి. 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా నవ్వారమ్మా మీరని అడుగుతున్నా. ఇప్పుడు కొత్తగా నవ్వడం నేర్పిస్తారా ఏంటి వాళ్ళకి? ఇంట్లో అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడబిడ్డ నీదేదో ఇచ్చేస్తే ఇంకా ఆనందంగా ఉంటారు సార్. నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే తాట తీస్తా. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సార్ చెప్పారు సార్ ఆ డైలాగు. ఆయన అదే పనిలో ఉన్నారు. మళ్ళీ మీరు సెపరేట్ గా తాట తీయడం ఎందుకండి? మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏంటి మంచి ప్రభుత్వాన్ని అన్ని పనులు చేసినప్పుడు మాకు ప్రచారం చేసే బాధ్యత ప్రజలే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ మీ ఎల్లో మీడియా రోజు చేసేది అదే పని కదా. పబ్లిక్ కూడా జాకీలేసి లేపాలా ఏంటి? సూపర్ 6 అంతా కూడా ఈ రోజు ఇంప్లిమెంట్ చేశాం. ఓహో, అంతిమ రాగం ఆలపించేశారా? నేను ఒకటే ఆర్టీసీ సిబ్బందికి మేనేజ్మెంట్ కి విజ్ఞప్తి చేస్తున్నా. ఏట విజ్ఞప్తి? మా ఆడబిడ్డలకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. ఇబ్బందులు లేకుండా నడిపే బాధ్యత మీదని. లేకపోతే మీరు ఫెయిల్ అయితే నేను మాత్రం రోడ్డు మీదకే వస్తా. ఎందుకు సార్? ఆదిలోనే అప్పస్సు ఎక్కునప్పు మాటలు. వాళ్ళు బాగానే నడుపుతున్నారు కదా. ఆర్టీసీలు కూడా డబ్బులు సంపాదించే మార్గాలు ఆలోచిస్తున్నా. కొంపతీసి ఆర్టీసీ బస్సులు అన్ని అమ్మేస్తారా ఏంటి? డబ్బులు లేకపోతే రాబోయే రోజుల్లో బస్సులు కూడా తిరగవు. బస్సులు తిరిగితేనే కదా సార్ డబ్బులు వచ్చేది. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఉంది కదా. ఎవడైనా తోక దిప్పితే తోక కట్ అయిపోతుందని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. మరి మొన్న జడ్పీటీసీ ఎన్నికల్లో దొంగోట్లు వేసిన వాళ్ళు తోకలు ఎందుకు కట్ చేయలేదని అడుగుతున్నారు సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. రాబోయే రోజుల్లో ఎక్కడ రిగ్గింగ్లు ఉండవు. ఏంటి ఏతన్నారు సార్? రాబోయే రోజుల్లో ఎక్కడ రిగ్గింగ్లు ఉండవు. అబ్బబ్బబ్బబ్బా, ఏడు చెప్పారు సార్. ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదు. అంటే అంత మీ ఇష్టానుసారమే జరుగుతుంది అన్నమాట. ప్రజాస్వామ్యయుతంగా ఈ పార్టీ ఉంటుంది. అబ్బా ఊరుకోండి సార్, భలే కామెడీ చేసేస్తారు మీరు. చంద్రబాబు గారు సూపర్ 6 సూపర్ హిట్ అని జబ్బలు సరుచుకుంటుంటే సూపర్ హిట్ కాదు అట్టర్ ఫ్లాప్ అని అంటున్నారు అంబటి రాంబాబు గారు. బాబు గారి సినిమా మీద అంబటి గారి రేటింగ్ ఎలా ఉందో కనుక్కుందాం. నమస్కారం సార్. సిగ్గు ఎగ్గు లేకోకుండా అబద్ధాలు ఆడటంలో
నారా చంద్రబాబు నాయుడు గారిని మించిన వ్యక్తి మరొకరు లేరు. నేతి బీరకాయలు నెయ్యి సన్నంగా ఉంది మీరు చెప్పిన సామెత. జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నిజం చెప్పరు, ఇప్పుడు అబద్ధాలు చెప్తారు. మీకు అలా అనిపిస్తుంది కానీ సత్యహరిశ్చంద్రుడి తర్వాత లిస్టులో బాబు గారి పేరే ఉంది తెలుసా మీకు? కనీసం స్వాతంత్ర దినోత్సవం రోజునైనా ఒక్కటైనా నిజం చెప్తారేమోనని అనుకుంటారు. ఆ రోజు బాబు గారికి ఏమీ హాలిడే లేదనుకుంటాను సార్. అసలు సూపర్ 6 సూపర్ హిట్ ఎక్కడైంది అంటున్నా. ఎక్కడా అని మీరు అట్ట ఎంక్వైరీ చేస్తే ఎలా సార్? ఇట్ అంటే ఇట్టు అంతే. తల్లికి వందనం అమలు చేశారా మీరు గత సంవత్సరం? చేసామంటున్నారు కదా వాళ్ళు. ఒక్క సంవత్సరం ఎగ్గొట్టారుగా. అదొక్కటి అడగొద్దు, నాలుగు మంతం అయిపోతుంది. ఎంతమందికి ఇస్తున్నావో తెలియదు, లెక్క లేదు, జామా లేదు. లెక్కలు పత్రాలు కూడా అడగొద్దు సార్, ఆయన చెప్పింది తినాలంతే మనం. గ్యాస్ 3 బండలు ఇస్తా అన్నావు, ఎన్ని బండ్లు ఇచ్చో చెప్పని అడుగుతా ఉన్నా ఇవాళ నేను. ఆల్రెడీ అందరిలో దీపం వెలిగించేశారంట కదా. దీపం పూర్తిగా వెలిగించారా? పూర్తిగా వెలిగించలేదా? కొద్దిగా అట వెలిగించి మళ్ళీ ఆరిపేశారు. అసలు లెక్క ప్రకారం ఎన్నిసార్లు వెలిగించాలి సార్? 3 సార్లు వెలిగించాలి. మరి ఎన్నిసార్లు వెలిగించారు ఇప్పటి వరకు? ఒకసారి వెలిగించి ఆరిపేశారు. మరి ఆయన సూపర్ హిట్ అంటున్నారు. సూపర్ హిట్ అయితే నేను అడుగుతా ఉన్నా. కాదా? అన్నదాత సుఖీ భవ. ఏమైంది అన్నదాత సుఖీ భవ? అది కూడా ఇచ్చేసారంట కదా. గత సంవత్సరం ఏమైనా ఇచ్చావా? ఇవ్వలా. అది కూడా అడగొద్దు, నాలుక మందం. ప్రతి నిరుద్యోగికి 3000 అన్నావు, ఇచ్చావా? సూపర్ 6 అన్ని అమలు చేస్తాం అన్నప్పుడు అది కూడా ఇచ్చేసినట్లే కదా సార్. ఒక్క పైసా ఇచ్చావా? గుండు సున్నా కదా. దానికి కూడా ఏదో కిటిక్ కనిపెడతారు. ఆగండి ఆగండి, సూపర్ హిట్ ఎలా అవుతుందని అడుగుతా ఉన్నా. ఇప్పుడు అలా కాదు సార్. ఫైనల్ గా మీరేం చెప్తారో చెప్పండి గురుగారు. సూపర్ 6 సూపర్ ఫ్లాప్. ఎందుకు సార్ పాపం అలా బాబు గారు గాలి తీసేస్తారు అత్తమాను. సూపర్ ఫ్లాపే కాదు, సూపర్ చీట్. అంటే ఏటి చేయనేదా బాబు గారు? అరకొరగా చేసి అయిపోయింది, ఇంకా అయిపోయింది. సూపర్ 6 అయిపోయింది. మరి లేకపోతే మొత్తం అమలు చేసేస్తారు అనుకుంటున్నారా ఏటి? అమ్మా ఆశ దోశ. పోతే కొన్ని విషయాలకు వెళ్తే చాలా విషయాలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. అన్నట్టు జడ్పీటీసీ ఎన్నికల గురించి కూడా మాట్లాడండి సార్ కాస్త. ఎక్కడ కూడా ఇంత దారుణమైనటువంటి ఎన్నిక నేను ఇప్పుడు చూడలేదని మనం చేస్తున్నాం. ఇప్పుడు చూసారు కదా సార్. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతున్నా. చెప్పండి చెప్పండి. నీ దుంపదేగా 2 జడ్పీటీసీల కోసం ఎందుకై ఇంత కక్కుర్తి పడ్డావు? ఎలాగైనా పులివెందుల్లో గెలిచి సత్తా చాటుకోవాలని కంకణం కత్తుకున్నారు బాబు గారు. గెలిచేం పక్కలు తీస్తావా అని అడుగుతా ఉన్నా నేను. జడ్పీటీసీ గెలిచాం చూసారని ఆ ప్రతాపం అని అందరికీ చెప్పుకోవడానికి ఉంటుంది కదా. డిఐజీ రాయలసీమ వైసీపీ పులివెందుల కార్యాలయంలోకి వెళ్లి అవినాష్ గారు పక్కన కూర్చున్నాడు. ఎందుకు సార్? అవినాష్ గారు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని. ఆ సందర్భంలో ఒక డిఎస్పీ గారు నా కొడక కాల్చి పారేస్తా పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే ఇక్కడ ఉంది కాకి డ్రెస్ అంటున్నాడు. అవును సార్, మేము కూడా టీవీలో చూసాం. కాకి డ్రెస్ వేసుకుని కాల్చి పారేయడానిక? ఆయన అలాగే అనుకుంటున్నారేమో. ఏమైనా కాల్చి పారేయడానికి సిగరెట్టా? ఏమో గురుగారు, ఆయనకి సిగరెట్ కాల్చి అలవాటు ఉందో లేదో. కాల్చి పారేయడానికి ఇది చుట్ట. ఈ చుట్ట సంగతి ఏమో గానీ వాళ్ళు చుట్టాలేమో సార్. డిఎస్పీ గారు ప్రాణం ఎట్ట కాలుస్తావా నాకు అర్థం కాలేదు. ఇంక వదిలేయండి సార్, మళ్ళీ ఆ డిఎస్పీ గారు కోపం వస్తుంది. అరుగో పేరు నాన్నగారు కూడా వచ్చారు. గురుగారు నమస్తే. ఏంటి సార్ ఈ జడ్పీటీసీ ఎన్నికల గురించి విషయాలు? ఇది గెలుపా అని అడుగుతున్నాను. గెలిపే అని సంబరపడుతున్నారు సార్ వాళ్ళు. ఎవరిని మోసం చేస్తాను మీరు? మోసం చేసం ఏమీ లేదు సార్, అంత ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగింది అంటున్నారు వాళ్ళు. ఆ వెబ్ కాస్టింగ్ లేదా సీసీ ఫుటేజ్లు గానీ ప్రపంచానికి ఎందుకు ఎవరు? అమ్మమ్మమ్మ ఆ ఒకటే అడగొద్దు, మీరు అడిగినా వాళ్ళు ఇవ్వరు. భయం కాబట్టి ఎవరు? ఎందుకు సార్ అంత భయం? ఆఖరికి మీ ఆంధ్రజ్యోతి TV5 కూడా లోపలికి వెళ్ళనివ్వాల. మరి ఈనాడు కూడా లోపలికి వెళ్ళనివ్వాల. TV9 ఎన్టీవీ TV9 ఎన్టీవీ ఏ ఛానల్ BRK RK ERK ARK లోపల లేదు. బిగ్గు లేదు, స్మాలు లేదు. మరి ఆ ఫోటోలన్నీ ఎక్కడే సార్? మీరు తీయించి మీరు ఇచ్చినయే ఈ ఫోటోలన్నీ ఈ రకంగా దొరికేశారు మీరు. ఓహో, ఎరక్కుపోయి ఇరుక్కున్నారన్నమాట. బరి తెగించిన అమ్మ ఏదో చేసిందంట, అట్టా ఉంది మీ తంతు. బరి తెగించిన కోడి బజార్లో గుడ్డు పెట్టిందని ఇంకో సామెత కూడా ఉంది సార్. దేశంలో దొంగలు పడతాం అంటే ఇదిగో ఇదే. ఎవరు సార్ ఆ దొంగలు? తండ్రి కొడుకులే కదా ఇద్దరు. అంటే నాన్నగారు కొడుకు గారు. వాళ్ళిద్దరేనా? ఇంకో ఇద్దరు ఉండాలిగా. ఇందులో గ్లాసు దొంగలు లేరు అనుకుంటా. మరి ఎవరు చేశారు సార్ ఇదంతానా? పువ్వు దొంగలోను సైకిల్ దొంగలే మొత్తం. దొంగతనమో రౌడీజం ఏదో ఒకటి చేసి గెలిచాం అని పండగ చేసుకుంటున్నారు సార్ వాళ్ళు. సిగ్గు వదిలేసిన అమ్మ ఏదో చేసిందంట. చేస్తే చేయనివ్వండి సార్, అందరూ చూశారు కదా. సిగ్గు శరం ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. ఎందుకు సార్ లేని విషయాల గురించి మీరు గొంతు చించుకుంటారు అనవసరంగా. ఎన్నికల ముందు ఆవేశంతో ఊగిపోయారు. ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చాక గజని అయిపోయాడని అంటున్నారు జైభీం పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ గారు. ఆయన ఎవరిని అంటున్నారో ఎందుకు అంటున్నారో కనుక్కుందాం. నమస్కారం గురుగారు, చెప్పండి. ఉపమా. ఉపమానా?
అంతే. మన ఉపామా ఉన్నాడు కదా, ఉపమా ఎవరు సార్? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి పేరు ఉపమానా? ఓహో, అర్థమైనది. ఉపమా అంటే ఉప ముఖ్యమంత్రి అంతే కదా. ఏంటి సార్ మీరు కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడితే ఎలా అర్థమవుతుంది సార్ మాకు? సరే, ఇప్పుడు ఈ ఉపమా అదే ఉప ముఖ్యమంత్రి గారు ఏటన్నారు? నాకు అధికారం ఇచ్చి చూస్తే ఆడపిల్లల్ని రక్షిస్తానని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి అధికారం వచ్చిన తర్వాత ఎక్కడికి పారిపోయాడో ఎవరికి తెలియదు. ఆ విషయం మీకు ఇంకా గుర్తుందా? ఆయన ఎప్పుడో మర్చిపోయారు. మరి 30,000 మంది అమ్మాయిలు మిస్ అయినటువంటి అమ్మాయిలను ఎంతమంది అమ్మాయిల్ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగిచ్చాడు ఎవరికి తెలియదు. ఆయనకు కూడా తెలియదు. మరి ఆ 30,000 మంది అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో తీసుకొచ్చి ఇవ్వాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంటుంది. మీరేడు సార్ పవన్ కళ్యాణ్ గారిని అలా తగులుకున్నారు? ఓటమి నాయకులు విన్నారంటే మీ మీద పడిపోతారు. కొంతమంది అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. ఏతంటున్నారు? జడా శ్రావణ్ కుమార్ ఫేమస్ అవటం కోసం పవన్ కళ్యాణ్ మీద కేసులు వేశాడు. మరి మీరు వాళ్ళకేం సమాధానం చెప్తారు? నేను చెప్తున్నా, జనసేన అధికార ప్రతినిధులకి ఆ మీ నాయకుడిలాగా 10వ తరగతి 10 సార్లు తప్పిన వ్యక్తిని కాదు మీరు. ఊరుకోండి సార్. పవన్ కళ్యాణ్ గారు 10వ తరగతి పాస్ కాలేదని ఎవరు చెప్పారు మీకు? 10th క్లాస్ పాస్ అయ్యాడో లేదో కూడా నాకు తెలియదు. మరి తెలియనప్పుడు 10వ తరగతి 10 సార్లు ఫెయిల్ అయ్యాడని ఎలా అంటారు సార్ మీరు? కానీ మీ నాయకుడు 2 కాళ్ళు వేసి తపస్సు చేసి పైకెత్తి పెట్టినా కనీసం డిగ్రీ కూడా పాస్ కాలేదు. 10వ తరగతి ఇంటర్ డిగ్రీను. ఇప్పుడు పవన్ సారు క్వాలిఫికేషన్స్ తో మనకేంటి సార్ పని? నాకు తెలియక అడుగుతున్నాను. సుగాలి ప్రీతి అని మాట్లాడినాడు. ఈ రోజు వరకు సుగాలి ప్రీతి కేసు దిక్కు మొక్కు లేకుండా పోయింది. ఆ విషయం కూడా ఆయన ఎప్పుడో మర్చిపోయారండి. నువ్వెట్ట ఉప ముఖ్యమంత్రి, నువ్వెట్ట నాయకుడివి. మీరు మరి ఆయన కూరలో కరివేపాకులాగా తీసి పారేస్తే ఎలా సార్? కూటమి ప్రభుత్వంలో జాయింట్ మేనిఫెస్టో మీరు ఇచ్చినందుకు మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ప్రజలకి మాట ఇచ్చిన ప్రకారంగా నిర్వర్తించి తీరాలి. నెరవేర్చకపోతే ఏడు చేస్తారు. ఏ ఒక్కటి కనుక మీరు నిర్వర్తించకపోయినా నిన్ను, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ముగ్గురిని గల్లా పట్టుకొని రోడ్డు మీదకి లాగి వాయమో మీరు అలా సూపర్ 6 హామీల మీద నిలదీసేస్తే మీ నాలుగు కూడా మందం అయిపోగలుగుతాం. జాగ్రత్తగా ఉండండి. నీకు అధికారం ఇచ్చింది ఓజీ సినిమాల్లో షార్ట్లు వేసుకుని నిక్కర్లు వేసుకుని సినిమాలు తీయటానికి కాదు నాయనా. ఏంటండి బాబు మీరు కొత్త కోడలను తప్పులు ఎతికే అత్తగారిలోగా ఆయన వెంట పడ్డారేంటి మీరు? ఆయన ప్రశాంతంగా సినిమాలు కూడా చేసుకొని ఎవరా ఏంటి? అయ్యో ఏటైంది సిన్నమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏడోకు, ఊరుకో ఊరుకో. అలా ఏడుతుంటే నీకేడు జరిగిందో మాకు ఎలా తెలుస్తుంది చెప్పు. మీ బావ తాగొచ్చి కొడుతున్నాడా ఏంటి? మా బావకు అంత ధైర్యం లేదున్నా. సెకండ్ సెట్ పైన పెట్టాడా? అట్లాంటిది ఏమైనా ఉంటే ఊకుంటానా? కందల కారం పొడేసి కొడతా. నా సంగతి తెలియదు నీకో. అర్థమైంది. మీ పక్కింటి ఆవిడ రవ్వల లెక్కలు చేయించుకుందనే కడుపు మంటతో ఏడుపు అనుకోతుంది కదా. ఇల్లు గాలి ఒకడు ఏడుస్తుంటే సెల్ ఫోన్లో నెట్ లేదని ఇంకొకడు ఏడ్చినాడంట. నా ఏడుపు నేను ఏడుస్తాంటే మధ్యలో నీ ఏడిపోయింది నా. మరి ఇందాక నుంచి అదే అడుగుతున్నానమ్మా, మరి ఎందుకు ఏడుస్తున్నావు? నాకు తెలియక అడుగుతున్నా. నువ్వు మనిషివే కదా? అవును మనిషినే. నీకెందుకు వచ్చింది ఆ డౌట్? మరి మనిషి అయినప్పుడు రవ్వంత జాలి, దయ, కరుణ ఉండాలా వద్దా? ఉండాలి. వద్దనే ఎవరన్నారు? మరి ఏందిన్నా ఈ అన్యాయం? కొంచెమన్నా మానవత్వం ఉండాలా? అయ్యో రామా, అస్సలు విషయం ఏటో చెప్పు సిన్నమ్మా. ఓనో ఇన్నావా? బయట అయ్యో ఈది కుక్కలు అరుతున్నట్టున్నాయి. నా బాధంతా కుక్కల గురించి అన్నా. నీ ఏడుపంతా ఆ కుక్కల గురించా? ఏటైంది అటుకి? వీధి కుక్కలను తీసుకెళ్లి షెల్టర్ హోమ్స్ లో పెడతారంటన్నా. ఇంతకంటే ఘోరం ఇంకేముంటది నా? అయితే ఇప్పుడు ఏతంటావు నువ్వు? ఆ కుక్కలను వీధుల్లోనే స్వేచ్ఛగా వదిలేయాల. యాడికి తరలించనే కూడదు, ఆటి జోలికే పోకూడదు. ఇది నా డిమాండ్. సెలబ్రిటీలు కూడా అదే డిమాండ్ చేస్తుండారన్నా. అబ్బబ్బబ్బబ్బబ్బా, నా తల్లి ఎంత జాలిగుండు సిన్నమ్మా నీది. ఈనన్నా ఈను. ఒక కుక్క బౌ 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 అని అరుస్తుంటే గుండె లోతుల నుంచి వాటి మీద ప్రేమ తన్నుకొస్తాంది. నీకేం తెలుసున్నా కుక్కల గురించి? అదో ఎవరో పిలుస్తున్నారు చూడు. ఏంది సుగునక్క? ఏమైంది కా? ఎందుకు అట్లా అరుస్తాండావు? మన గల్లీలా ఒక నల్ల కుక్క ఉంటాది, చూసినావా? ఆ నల్ల కుక్క అంటే నాకు బో ఇష్టం అక్క. నన్ను చూస్తానే అట్ట తోక ఊపుతా నా దగ్గరకు పరిగెత్తుకొస్తుంది బుజ్జి. ఆ నల్ల కుక్క ఇందాక మీ బావను గరిసిందంటమ్మే. అక్కడ రోడ్డు పక్కన అరుగు మీద కూర్చొని మూలుగుతున్నాడు. జప్పున బో. ఏంది మా బావ కుక్క
కుక్క కరిచిందా? ఓయమ్మో ఈ కుక్కను బొంద పెట్ట యా నుంచి వచ్చిన మా పానాలు తీసేదానికి. A few moments later. మళ్ళీ స్టార్ట్ చేసావా? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? మా బావను కుక్క కరిచిందిన్నా, ఆసుపత్రికి తీసుకొచ్చిన ఇంజక్షన్ లేచేదానికి. కరిస్తే కరిసిందిలే పాపం బుజ్జిముండ, ఏదో ముద్దొచ్చి కరిస్తూ ఉంటుంది. ఏంది నా అట్లా మాట్లాడుతున్నావు నువ్వు? మా వీధిలోకి వచ్చి చూడు, 4-5 కుక్కలు రోడ్డు మీద వచ్చి పోయే వాళ్ళను తరుముతా ఉంటాయి, సంపుతుంటాయి, భయపడుతున్నారు. మరి ఇందాక ఈది కుక్కల్ని ఎక్కడికి తరలించొద్దు, ఏమీ అనొద్దు అని ఏడిసావు కదా. అందరు ఏడుస్తాడారని నేను కూడా ఏడ్చినానన్నా. మరి ఇప్పుడు ఏడు చేస్తావు? ఏం కుక్కలే ఏం పాడో, మనుషులను బతకని చెలే లేవున్నా. ఓహో, ఇంతలోనే ప్లేట్ ప్రేమ్ చేసావుగా సినిమా. పాపం ఉన్నా మా బావ కుక్కకు నక్కకు తేడా తెలియని అమాయకుడు, చూసేదానికి బాహుబలిలా కనపచ్చాడు గాని బల్లిని చూసినా భయపడతాడున్నా. అట్టాంటి మనిషి నొప్పితో అల్లాడుతుంటే ఏడిపోతుందన్నా. ఊరుకో మీ బాబుకే ఏమీ కాదు, ముందు నువ్వు ఏడు బాపు. యో డాక్టర్ వచ్చినాడా? వస్తాడా ఉండు. చూసారా, అదండి విషయం. ఇప్పుడు దేశంలో ఈ కుక్కల వాళ్ళ ఎక్కువైపోయింది. నిజం చెప్పాలంటే కుక్కలను మించిన విశ్వాసం గల జంతువులు ఏటి లేవు. అయితే ఈ మధ్య ఈది కుక్కలు పిల్లలపై ఘోరంగా దాడి చేస్తున్నాయని, వాటిని షెల్టర్ హోమ్స్కి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వెంటనే చాలామంది సెలబ్రిటీలు పొట్లో నుంచి బయటకు వచ్చిన సీమల్లాగా వచ్చేసి కుక్కలకు సపోర్ట్గా నిలిచిపోయి కన్నీరు పెట్టుకుంటున్నారు. మరి ఫైనల్గా అందరూ కలిసి కుక్కలను ఏమి చేస్తారో చూడాలి. జగ్గారెడ్డి గారు వచ్చారు. నమస్కారం గురుగారు. ఏంటండి ఇలా భలే హుషారుగా ఉన్నారు? వీడియోలో కుర్చీలలో మనలు కూర్చున్నారు. ఖాళీగా ఉన్నాయని కూకొని ఉంటారు సార్. మన కాంగ్రెస్ లో కుర్చీలు దొరికితే కష్టమే ఖాళీగా. అవును సార్, కొంతమంది కుర్చీలో ఆల్రెడీ కూకున్నోడు కూడా లాగేసి కూకుంటారు. అందుకే కాంగ్రెస్ లో ఎప్పుడు ఎట్లుండాలంటే కుర్చీని అతక పెట్టుకొని కూర్చోవాలి ఎప్పుడు. మరి కుర్చీలోంచి లేచి ఎక్కడికైనా వెళ్ళాలంటే లేస్తే ఆ కుర్చీ ఎంబడి తీసుకొని పోవాలి. భలే కామెడీ చేసేస్తారండి బాబు మీరు. అసలు పాయింట్కి వచ్చేయండి. కొన్ని నిజాలు బయటకు వచ్చినాయి. ఏంటి సార్ ఆ నిజాలు? ఓట్ల దొంగతనం. ఓహో, అదేనా చెప్తారు ఇప్పుడు? చెప్పండి. ఎన్నికల కమిషన్ నిద్రపోతున్నాడు. ఆయన నిద్రపోతున్నాడో మెలకుగా ఉన్నారో మీరు ఎప్పుడు చూసారు సార్? ఏం చేస్తున్నది ఎన్నికల కమిషన్? ఏమో సార్, మాకేటి తెలుసు. ఆ సెంట్రల్ మినిస్టర్ మాట్లాడి ఏమైనా అర్థం ఉందా ఆ మాటలకు? ఏమన్నా మరి బీజేపీ వాళ్ళు మీ మీద రివర్స్ అటాకింగ్ చేస్తున్నారు కదా సార్. బీజేపీ ఎవరు ఏది మాట్లాడినా అన్ని దొంగ మాటలే. సరే గురుగారు, మీరు వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని రోజు దుమ్మెత్తి పోసుకోవడం కదా, ఇంకేంటి నడుస్తుంది ఇప్పుడు? కలుద్దాం గురుగారు. అరుగో సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు ఉన్నారు, ఓ పాలు పలకరిద్దాం. నమస్కారం గురుగారు. సార్ కేటీఆర్ గారు మీకు అయ్యే నోటీసులు పంపించారంట. అట్లా నోటీసు ఇచ్చుకుంటే నువ్వు మీ అయ్యా ఇద్దరు శాశ్వతంగా జైలు ఉంటారు. నోటీసులు ఇచ్చినందుకు జైల్లో పెట్టేస్తారా? అంతా నోటీసు ఇస్తాడు. ఎందుకు వారిపోయినావు? పాత నోటీసులు కాసా, ఇప్పుడు కొత్త నోటీసుల గురించి మాట్లాడండి. ఇప్పుడు ఇస్తామంటున్నారు కదా, ఈ పాటికి మీకు అందే ఉంటాయి కదా. నోటీస్ ఇస్తే నేను చట్టపరంగా ఏం చేయాలి నాకు కూడా తెలుసు. ఏటి చేస్తారు సార్ చట్టపరంగా? చలో, ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా. చట్టపరంగా అన్నారు, మళ్ళీ గుళ్ళు గోపురాలు అంటున్నారు. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రండి. ఎందుకు సార్, ప్రత్యేక పూజలు ఏమన్నా చేస్తారా గుడికెళ్ళి? మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. సిద్ధమా చెప్పు? ఆయన ఎప్పుడో సిద్ధం. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, వెంటనే వచ్చేస్తారు. తడి బట్టలతో కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం. నువ్వు రెడీయా చెప్పు? మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటి సార్? ఇలా ఇంత పోటీగానక మాట్లాడుతున్నావు, సిగ్గుండాలని కొంచెం నీ బతుక అనేది. సార్ గురుగారు, మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. సరేండి, మళ్ళీ కలుద్దాం. ఉంటా సార్. అదిగో రూము లేని పిడికిలాగా రానే వచ్చాడు మా తిరకాసానియా. ఏంటి పరిస్థితి? చూస్తున్నావు కదా జోగన్న, ఇదే ఇప్పుడుండే పరిస్థితి. ఇప్పుడు ఎక్కడున్నావా నువ్వు? ఇంకెక్కడుంటానా? ఇంట్లోనే కదా ఉండా. ఏ ఇంట్లో? ఏ ఇంట్లో అంటే ఏందన్నా నీ ఉద్దేశమా? నాకేమన్నా ఇంకో చిన్న ఇల్లు ఉందనుకుంటున్నావా ఏందా? మా ఇంట్లోనే ఉండా. ఊరికే భుజాలు ఎందుకు తడుక్కుంటున్నావా నువ్వు? అయినా ఆఫీస్కి రాకుండా ఇంట్లో ఏడు చేస్తున్నట్టు. ఇట్లా సిచ్యుయేషన్ లో ఆఫీస్కి ఎట్ట రావాలి జోగన్న? ఏమైంది, ఒంట్లో బాగోలేదా? అది కాదు జోగన్న, వాతావరణ శాఖ వాళ్ళు ఇంకో గంటలో అతి భారీ వర్షాలు పడతాయని చెప్పారు కదా. ఉదయం 5 గంటల నుంచి చూస్తా ఉన్నానన్న. మామూలు వర్షమే కానీ భారీ వర్షమే పడలా. సరే, ఇంట్లోంచి బయటకు వచ్చి అప్పుడు సడన్ గా భారీ వర్షం పడి ఏదన్నా వరద వచ్చి నేను కొట్టుకోపోతే ఎవరన్నా రెస్పాన్సిబుల్? రిపోర్టర్ అన్నాక వర్షాలు వరదలు ఎన్ని ఆలోచించకూడదనయా?
అట్టా అనుకోనే మొన్న ఒక చెరువులో దిగి రిపోర్టింగ్ చేస్తుంటే ఏం జరిగిందో నువ్వు చూసావు కదా. చూశాను. ఆ తర్వాత ఏమైందో తెలుసా నీకా? ఏటైంది? చెరువులోకి నడుములో దిగిన తర్వాత మెల్లగా రోడ్డు మీదకి వచ్చాను కదా, రోడ్డు మీద కూడా నీళ్ళేనా. ఆ నీళ్ళలో పడి ఆఫీస్ వైపు కొట్టుకొని వస్తా ఉంటే దారి తప్పి ఇంకెట్టో కొట్టుకొని పోయి. వద్దు వద్దని చెప్తున్నా కూడా రిస్క్ తీసుకొని చెరువులోకి దిగావు నువ్వు. అంతసేపు నీళ్ళల్లో ఉండేసరికి నా ప్యాంట్లోకి 2 జలగలు, 3 కప్పలు, 5-6 చేప పిల్లలు కూడా దూరిపోయినాయనా. వామో నయ్యం, ఇంక ఏ పామో ఏ ముసలో దూరిపోలేదు. ఇంటికి పోయి బట్టలు ఇప్పంగానే జల్ ఆరిపడ్డాయి నా ఇవన్నీ. అవి చూసి దెబ్బకి జ్వరం కూడా వచ్చిందన్నా నాకు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి స్టోరీ. చెప్పు. అను అవన్నీ చూసా నువ్వు పోయింది రిపోర్టింగ్కా లేకపోతే చేపలు పడ్డానికని తిట్టకుండా తిట్టిందన్నా మా వైఫ్. నిన్ను చెరువులోకి ఎవరు దిగమన్నారు చెప్పు? లైవ్ గా ఉంటది కదా అని దిగానా. నువ్వే కదా రిపోర్టింగ్ అంటే ఒక ఎక్స్క్లూజివ్ గా ఉండాలి అని చెప్తా ఉంటావా. సరే మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఆఫీస్కి రావట్లేదా? వద్దామని ఇంట్లోంచి కాలు బయట పెట్టేటప్పుడే దడదడని వర్షం మొదలవుతుందని. సరే వర్షం వచ్చింది కదా అని మళ్ళీ ఇంట్లోకి వస్తానే తగ్గిపోతాం. ఇంట్లోకి బయటికి ఇట్టే సరిపోతుందా నా పొద్దుటి నుంచా? ప్రజలతో కదా రాజకీయ నాయకులు ఆడుకుంటుంటారే, అట్లా ఆడుకుంటుందనే ఈ వాన్ నాతోట. రానంటే ఎలా కుదురుతుందన్నయ్య? సిటీలో ఏడు జరుగుతుందో చెప్పాలి కదా మాకు. అనా రావడం కుదరదులేనా, ఇవాళ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా. చూడు తిరకాసనియా, ఇప్పుడు నువ్వు ఉన్న పరంగా ఆఫీస్కి రాకపోతే పూర్తిగా హోమ్లోనే ఉండిపో, వర్క్ లేదు ఇంక. వాన్లో భలే ఉంటాయని వేడిగా మిరపకాయ బజ్జీలు చేసిందన్న మా ఆవిడ, అవి తినేసి వస్తానా అన్న. నీకు కూడా ఏమన్నా 2 తెమ్మంటా? సర్లే వచ్చేటప్పుడు టిఫిన్ బాక్స్ నుండి ఆ బజ్జీలు పెట్టరా. సరేనా, వస్తా ఉండా. అయితే దారిలో ఎట్టన్నా కొట్టుకోపోతే మాత్రం నీదో బాధ్యత, సరేనా? ఇవ్వండి ఇవాళ ముచ్చట్లు. మరిన్ని జామ్ జటకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.